అపోస్తుల కార్యములు కంటిన్యూ చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో కూడా గతించిన 2025లో మనం ఎక్కడి వరకు అయితే ధ్యానించామో దాన్ని కొనసాగింపుగా ఈ దినాన్ని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము ఈ దినాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు వినే ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. అంతియోక్యలోనున్న సంఘములో బర్నబా, నిగేరన అనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థపతి అయిన హేరోదు కూడా పంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. చదవబడిన వాక్యం కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. ప్రారంభ సంఘాన్ని మనం గమనించినప్పుడు సంఘములో అందరూ ఒకే పనిని కలిగి లేరు, అందరూ ఒకే పని చేయలేరు. కొంతమంది బోధకులుగా, మరికొంతమంది ప్రవక్తలుగా. ప్రవక్తలు అంటే తెలుసు కదా, ప్రవచిస్తారు. జరగబోయే విషయాన్ని దేవుడు బయలుపరిస్తే దానిని బయలుపరచడం ప్రవక్తలు అంటారు. అంటే ప్రారంభ సంఘ పరిస్థితిని మనం చూస్తే అందరూ బోధకులు కాదండి, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అద్భుతాలు చేసేవారే కాదు, అందరూ భాషలు మాట్లాడేవారే కాదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆ వరాన్ని ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు వాడారు. ఈరోజు మాటలు శ్రద్ధగా వినే ప్రయత్నం మీరు చేస్తే అక్కడ మనము బర్నబాను చూస్తున్నాం, సుమియోన్ అనే వ్యక్తిని చూస్తున్నాం, అలాగనే లుకియా అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇలా మనం గమనిస్తే మరి మన యేసు అనే చూస్తున్నాం, సౌలుని మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన్ని వీళ్ళు ఉపవాసం ఉన్నారట. 2వ వచనంలో చూస్తే వారు ప్రభును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడి, నా కొరకు ప్రత్యేకపరచుడి. అంటే వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరిని ప్రత్యేకించమంటున్నాడు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సౌలును, బర్నబాను నా కొరకు, నా పని కొరకు ప్రత్యేకించుడి, నా పని కొరకు ప్రత్యేకించుడి. ఇప్పుడు మనం గమనించగలిగితే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్లుగా రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-7 వచనాలు కానివ్వండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం కానివ్వండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-3 వచనాలు కానివ్వండి, ఇక్కడ ఆత్మ వరాలు అనేవి కనిపిస్తాయి. ఏం కనిపిస్తున్నాయి? అందులో ఏం కనిపిస్తున్నాయి? వరం అనేది ఏమంటాం? గిఫ్ట్, బహుమానం. దేవుడు కొంతమంది ఇలా బోధించే వరాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుడు కొంతమందికి ప్రవచించే వరాన్ని బహుమానంగా ఇచ్చాడు. మరికొంతమందికి దేవుడు అద్భుతాలు చేసే వరాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మరికొంతమందికి భాషలు మాట్లాడే, దేవునితో భాషలు మాట్లాడే ఆ వరాన్ని, బహుమానాన్ని ఇచ్చాడు. కొంతమంది ఆ భాషలకు అర్థం చెప్పే వరాన్ని ప్రభు బహుమానంగా ఇచ్చాడు. సో నా బహుమానం ఏంటి? నేను దేవుని యొక్క మాటలను బోధించే వరాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. ఇప్పుడు మనం చూస్తే, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇద్దరిని ప్రత్యేకపరచమంటున్నాడు. ఎవరు వారిద్దరు? ఒకరు బర్నబా, మరొకరు సౌలు. బర్నబా అంటే అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడు. బర్నబా అంటే ఏంటండి? ఆదరణ పుత్రుడు. ఒకప్పుడు ఎవరిని ఆదరించాడు బర్నబా? సౌలుని ఆదరించాడు. ఎందుకని? సౌలుని ఎవరో అంగీకరించట్లేదు. మారు వేషంలో వచ్చి మనల్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడని భయం. చెరసాలకు తీసుకుని వెళ్ళిపోతాడు, అధికారులకు అప్పగించేస్తాడేమో అని అందరూ భయపడుతూ ఉంటే, తన యొక్క పరిస్థితిని బట్టి, తన వ్యతిరేకతను బట్టి, తను చేసే చెడ్డ కార్యాలను బట్టి సౌలును ఎవ్వరూ అంగీకరించలేని పరిస్థితుల్లో బర్నబా ఏం చేశాడు? ఆదరించాడు. అందుకే ఆదరణ పుత్రుడు. ఇప్పుడు ఈ సౌలు, బర్నబా ఇప్పుడు వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు, కలిసి దేవుని పని చేస్తున్నారు.
అలా అంతియోక్యలో మొట్టమొదటిగా క్రైస్తులు అనబడ్డానికి కారకులు బర్నబా, అలాగుననే ఇంకా మనం చూస్తే సౌలును మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడట. ప్రత్యేకపరచుకోగానే, ప్రత్యేకపరచుకోవడం అంటే తన పని కొరకు ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచి మరి ఏం చేస్తున్నారంటే వారికి ప్రార్థన చేసి మరి మరి వారి మీద చేతులుంచి ఏం చేశారంటే వారిని హస్త నిక్షేపణ చేసి వారిని దేవుని పని కొరకు పంపించారు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే దేవుని మాటలను మనము గమనించినప్పుడు ప్రారంభ క్రైస్తవ సంఘం, ప్రారంభ క్రీస్తుని అనుసరించిన అనుచరులు వారు ఏం చేస్తారో తెలుసా? ఉపవాసం ఉండి, ఉపవాసం చేసేవారా లేదా? ఉపవాసం చేసేవారా లేదా? ఇప్పుడు చదువుకున్నా లేదా? ఉపవాసం చేసేవారు. మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా ఫాలో అయితే చాలు. ఉపవాసము అనేది ప్రారంభ దినాల్లో కూడా ఉంది. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చాలా మంది అన్నారు, మేమందరం ఉపవాసం ఉన్న పరిచయలు అన్నారు, మేమేమో ఉపవాసం ఉంటున్నాం, నీతో కూడా తిరిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండలేదంటే అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటంటే పెళ్ళి కొడుకు మరి మరి పెళ్ళి కొడుకు ఉన్నంత కాలము మరి అక్కడున్న వారికి వారు ఉపవాసం చేయరు కదా అనే మాటను మనం చూస్తాం. అంటే ఇప్పుడు పెళ్లి జరుగుతుందండి, పెళ్లి కొడుకు ఉన్నాడు, మరి అక్కడ ఎవరన్నా ఉపవాసం ఉంటారా? ఉండరు కదా. ఆ వేలో యేసు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు అనుచరులు ఏం చేస్తున్నారట? ఉపవాసము ఉంటున్నారు. మరొక మాట ఏంటంటే వారు ఏది చేస్తున్నా త్రూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు చేస్తున్నారు. ఏ పని చేస్తున్నా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో వారు ఏం చేస్తున్నారట? చేస్తున్నారు. ఇప్పుడు మనం గమనించాలి, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మనకు ఆదరణకర్తగా ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటున్నారు? మనలో. బాప్తిసం పొంది మారు మనసు పొందిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనలో ఉంటారు. ఆయన ఉండి ఏం చేస్తారంటే ఆయన మన సర్వసత్యంలో నడిపిస్తారు, మనకు బోధిస్తారు, మనల్ని సరి చేస్తుంటారు, మనల్ని గద్దిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో మనం చేసిన తప్పుని వారు బయలుపరిచి మనల్ని క్రమపరుస్తూ ఉంటారు. కొంతమంది లోబడతారు, కొంతమంది తిరుగుబాటు చేస్తారు. అందుకే ఓ మాట ఉంటుంది, ఏమో తెలుసా? పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకండి. అంటే దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆ మాటకి ఏం చూపించాలి? విధేయత చూపించాలి. వి హావ్ టు ఒబే. మన విధేయత చూపించాలి. విధేయత చూపించకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు మనం చూస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇప్పుడు సౌలును బర్నబాను వారి మీద చేతి నుంచి ప్రార్థన చేసి వారిని దేవుని పని కొరకు పంపిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. కనుక మనసు పెట్టి ఆలోచించేయండి, ఎంతమందిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధాత్ముడి యొక్క గైడెన్స్తో వెళుతున్నారు అనేది మీరు గమనించాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి వెళ్ళిపోతారంటే మనము పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపినంత వరకు. విధేయత చూపించకపోతే, దుఃఖపరిస్తే ఆయన మనలో నుండి వెళ్ళిపోవడం పెద్ద విషయమేమీ కాదు. ఎందుకని మన చోటు ఇవ్వలేదు. వ్యర్థమైన కార్యాలు చేయటం వల్ల, వ్యర్థమైన పనులు చేయటం ద్వారా దేవునికి నివాసం అనేది మనం ఇవ్వకపోతే ఆయన మనలో ఉండే దేవుడు కాదు. ఎవరిలో ఉంటాడు? ఎవరిని ముందుకు నడిపిస్తారంటే ఆయనకి అవకాశం ఇచ్చి ఆయన మాట విని ఆయనకి లోబడి వారి జీవితంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారు అనేది మనం గమనించాలి. కొన్ని సందర్భాల్లో నేను వాక్యాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ప్రిపేర్ అయ్యి వెళ్తుంటాను. కొన్ని సందర్భాల్లో మైక్ నా చేతికి రాగానే నా ముందు నేను ప్రిపేర్ అయ్యే వాక్యం నాకు ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు చెప్పవలసిన వాక్యం ఇది కాదు, నువ్వు చెప్పవలసిన మాటలు ఇది కాదు. అలాంటప్పుడు విధేయత చూపించి పరిశుద్ధాత్మనికి జీవితాన్ని అప్పగించుకొని అప్పటికప్పుడే దేవుడిచ్చిన ఆలోచన మేరకు బోధించిన వర్తమానాలు ఎన్నో ఉన్నాయి.
ఎందుకంటే నేను అంటున్నాను, గొప్పతనం కాదండి, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో మనం పని చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని మనం గమనిస్తే అక్కడ అక్కడ అనేక మందితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సౌలును బర్నబాను ప్రత్యేకించండి. ఇప్పుడు ప్రత్యేకపరిచారు, వారు దేవుని పని చేయడానికి వెళ్తున్నారు. అపోస్తలుడైన పౌలు 3 దండయాత్రలు చేశాడు. ఎన్ని? అపోస్తలుడైన పౌలు అంటే ఎవరు చెప్పాలి? అపోస్తలుడైన పౌలు అంటే ఎవరండి? ఒకప్పుడు సౌలు ఒకప్పుడు సౌలు సంఘాన్ని హింసించిన వాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టిన వాడు, ఎన్నో వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి క్రైస్తవులను హతమార్చాలని చూసిన వాడు. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న తరువాత ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు దేవుని పని చేస్తున్నాడు. ఒకప్పుడు అపవాది పని చేశాడు, ఇప్పుడు ఎవరు పని చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు పని చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? 3 దండయాత్రలు చేశారట. 3 దండయాత్ర. అందులో మొదటి దండయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభింపబడుతుందనంటే 13వ అధ్యాయం 4వ వచనం నుండి. అయితే మొదటి దండయాత్ర, మొదట మిషనరీ ట్రిప్ అంట ఇంగ్లీష్లో. ఈ ట్రిప్ లో ఎక్కడికి వెళ్ళారు అంటే వారు సెలుకయ్య, అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకి వెళ్ళారట. వారు సలేమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రకటించుచుండిరి. హల్లెలూయా. ఎక్కడైతే యూదులు ఎక్కువగా ఉంటారో అక్కడ సమాజ మందిరం ఉండేది. దాన్ని ఇంగ్లీష్లో సినగో అంటారు. సమాజ మందిరం ఉండేది. ఆ సమాజ మందిరంలో యూదులకు దేవుని వాక్యం ప్రకటించారట. అలా వాక్యం ప్రకటించిన తర్వాత వారు, మనము 6వ వచనం చూస్తే, పాపు అనే ఊరికి వెళ్ళారట. ఏ ఊరు? ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా విన్నావా ఆ పేర్లు? కొన్ని సందర్భాల్లో అలా మీటింగ్స్ కోసం, లేకపోతే ఏదన్నా ఊర్లు వెళ్తుంటే కొన్ని బోర్డులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటండి, సోమవారం అని, మంగళవారం అని, ఇదేంటి ఈ వారాలు కదా అనుకుంటాం. ఏంటండి కుంకుమపేట, ఏంటండి ముసలాయిపేట, ఇవన్నీ పేటలు మనం గమనించుకునే పేర్లు ఆశ్చర్యంగా ఉంటాయి. ఒకసారి నేను ఆ, ఈ సైడ్ ఊర్లో ఒకసారి చెప్పవా అని దివ్య అడిగితే నేను చెప్పాను అనమాట. ముసలాయిపేట, ఎల్లాయిపేట, అన్నయ్యపేట అంటే ఏంటి అటగారు వాడుతున్నావా, ఏంటి ఈ పేర్లు కూడా ఉన్నాయా అంటుంది. ఏంటంటే పేర్లు ఎలా ఉంటాయి, కొన్నిసార్లు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నేను అంటున్నాను, ఇక్కడ కూడా ఆ పేరు మనం చదువుతున్నప్పుడు పాపు, ఏ పేరేంటది? పాపు. ఈ పాపు అనే ఊరిలో ఒక పాపి కనిపించాడు. ఎవరు ఆయన పేరు? బరియేసు. ఎవరట ఆయన? బరియేసు. ఏం చేస్తున్నాడు ఈ బరియేసు? ఎవరైనా యోధుడైన, ఎవరైనా యోధుడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన యోధా మతములో ఉండకుండా, దేవుడు చెప్పింది చేయకుండా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు. ఏంటి ఆ పనిని మనం గమనించగలిగితే, ఈ బరియేసు అనే ఆ మాటకు అర్థం ఏంటో అంటే ఆ యెహోషువ కుమారుడు అని అర్థం. అంటే ఒక విధంగా దేవుని పని చేయవలసిన వాడు, దేవుని తరపున ఉండవలసిన వాడు, ఈ బరియేసు ఏం చేస్తున్నాడంటే గారిడి చేస్తున్నాడట. గారిడి అంటే మోసం చేస్తున్నాడట. మరొక మాట, మాంత్రిక పని చేస్తున్నాడట. ఎవరో చెప్పాలి? ఎవరో? బరియేసు. ఈ బరియేసు అనేక మంది క్రీస్తుని అంగీకరించనివ్వకుండా, ప్రభుని అంగీకరించనివ్వకుండా అనేక మందిని ఆటంకపరిచేవాడిగా మాయలు, మంత్రాలు, మాయ మాటలు చెప్పి తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు. ఎవరు అనంటే బరియేసు. కిందకి వెళితే ఎలుమా, దాని అర్థం గారిడివాడు అని అర్థం. అన్ని చదివితే టైం ఎక్కువ అవుతుందని నేను చెప్తూ ఉన్నాను, మీరు ఇంటికి వెళ్ళక చదవండి. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడట? బరియేసు మోసం చేస్తున్నాడట. ఎవరిని? అనేక మందిని. అందులో ఒకరి పేరు రాశారు ఇక్కడ, సెర్గీ పాల్. ఎవరట ఆయన? ఒక మంచి అధికారి. ఈ సెర్గీ పాల్ అనే వ్యక్తిని గారడీ చేసి, మాయలు చేసి తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నాడు ఈ బరియేసు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళారు ఎవరో చెప్పాలి? ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారండి? అపోస్తలుడైన పౌలు, ఇంకెవరు వెళ్ళారు? బర్నబా. ఎక్కడికి వెళ్ళారు? పాపు అనే ఊరిలో పాపాత్ములు పని చేస్తున్న, మోసం చేస్తున్న ఈ బరియేసు దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడికి ఆ ఊరు వెళ్ళినప్పుడు
వెంటనే కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది పౌలు బోధనను, బర్నబా బోధలు విన్నప్పుడు ఆశ్చర్యపడుతున్నారు, ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆసక్తి చూపించిన వారిలో సెర్గి పౌలు కూడా ఉన్నారు. ఎవరో ఈయన, ఆ ఈ ఈ గారడి చేస్తున్న వాడి దగ్గర ఉంటున్నాడు కదా, ఈయన దగ్గర గారడి చేసేవాడు ఉన్నాడు కదా. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడినాడు సెర్గి పౌలు, ఎవరి మాటలు? బరియేస్ మాట్లాడినాడు. ఇప్పుడు ఎవరి మాటలు వినాలనుకుంటున్నాడు ఈయన? పౌలు మాటలు, బర్నబా మాటలు ఎప్పుడైతే వినాలనుకుంటున్నాడో, వెంటనే ఈ బరియేస్ కోపం వచ్చేసింది. ఒరే, నా బిజినెస్ అంతా పాడైపోయింది. ఎవరి వల్ల? అపోస్తలుడైన పౌలు వల్ల, బర్నబా వల్ల నా బిజినెస్ అంతా దెబ్బతినేలా ఉందని వెంటనే ఇన్వాల్వ్ అయ్యాడు. ఏమంటున్నాడు అక్కడ? 7వ వచనంలో చూస్తే, ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌల్ అని అని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమ అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, గారడి. ఆ ఆ అధిపతి విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసి వారిని ఎదిరించెను. వెంటనే ఈ బరియేసు లేదా ఈ గారడి, ఈ ఎలుమ, ఇవన్నీ ఆడికి సంబంధించిన పేర్లే. వాడు ఏం చేశాడో తెలుసా? పౌలు మీద, బర్నబా మీద తిరుగుబాటు చేశాడట. ఎందుకోసం? నా బిజినెస్ అంతా పాడైపోయింది, నేనేదో రెండు మాటలు చెప్పుకొని పెద్ద పెద్దోళ్ళని కూడా నేను ఏం చేస్తున్నాను, నా వైపు తిప్పుకుంటుంటే వీరిని ప్రభు వైపుకి తిప్పేసేలా ఉన్నారని చెప్పి ఈ ఎలుమ లేదా ఈ గారడిగాడు ఏం చేశారంటే తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. అసలు ఈ రోజు మనం గమనించగలిగితే చాలా మంది దేవుని యొద్దకు రాలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇలాంటి గారడిగాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది మాయలు చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, లేకపోతే ప్రజలను భయపెట్టి, ప్రజలను లేకపోతే రకరకాలుగా మోసపుచ్చి చాలా మంది ఈరోజు అలాంటి వాటిలో బందీ అయిపోయి దేవుని వైపు చూడలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది ఈవెన్ క్రైస్తవ్యంలో కూడా దేవుణ్ణి అంగీకరించి కూడా ఇంకా మాంత్రికులకు, ఇంకా రకరకాల వాట్లకు, ఇంకా మూఢనమ్మకాలకు, ఇంకా లేకపోతే గారిడి అనే ఈ మాయ మాటలు చెప్పే వాళ్ళకి, చేతులు చూపించే వాళ్ళకి ఈరోజు చాలా మంది లోబడిపోవట్లేదా? ఈరోజు చాలా మంది అందులో కూడా ఏదో ఉందని చాలా మంది అటు వెళ్ళట్లేదా? ఈరోజు మనం గమనించగలిగితే ప్రారంభ సంఘ పరిస్థితిని చూస్తే, వారు ప్రయాణం చేస్తూ దేవుని మాటలు ప్రకటిస్తున్న సమయాలలో ఇలాంటి వాళ్ళందరూ ఎదురయ్యారు. ఎవరాల్లో? ఇలాంటి గారడి చేసేవాళ్ళు. ఒక దినాన్ని పేతురు కూడా మనం చూస్తాం. మనము పేతురు గారిని కూడా మనం గమనిస్తే ఆయనకు కూడా ఎదురయ్యారు. ఎవరు? గారడి వాడు. ఆ ఎదురయ్యి ఆయన కూడా మరి పేతురు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి ఆ గారిడి వాడు నాకంటే ఇతను గొప్పగా చేస్తున్నాడు, నేను దాన్ని ఎలా పొందుకోవాలని ఇండైరెక్ట్ గా వచ్చాడు. అప్పుడు పేతురు అన్నాడు, ఒరే మూర్ఖుడా, నీవు నిజంగా దేవుణ్ణి అంగీకరించి నీ మనసును మార్చుకొని ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడి నీవు ప్రభుని విశ్వసిస్తే దేవుడు ఒకవేళ ఆ వరం నీకు ఇస్తే నువ్వు చెయ్యి. అంతే తప్ప ఇంకేదో మాయ చేసేద్దామని క్రైస్తవంలో కూడా నువ్వు అడుగు పెడుతున్నావంటే నీకంత పాపాత్ముడు ఉండడని పేతురు 9వ అధ్యాయంలో అక్కడ గారిడి వాడికి బుద్ధి చెప్పినట్టుగా మనము చూస్తాం. ఇప్పుడు అలాంటి వ్యక్తే ఇప్పుడు ఎవరు కనిపించాడు మళ్ళీ? పే ఎవరు కనిపించాడు? బర్నబాకు, సౌలుకు. ఎవరి వ్యక్తి? సత్యాన్ని ప్రకటింపనివ్వకుండా అసత్యాన్ని ప్రజల్లో నాటేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో నేను ఏదైనా చేయగలను, మంత్రాలు చేయగలను, లేకపోతే మిమ్మల్ని మార్చేయగలను, మిమ్మల్ని మోసం చేయగలను, ఏదైనా చేయగలనని రకరకాల మాటలు చెప్పి మాయ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎవరికి ఎదురయ్యాడండి? పౌలుకి, బర్నబాకి ఎదురయ్యాడు. ఇప్పుడు వీళ్ళేమన్నా మామూలు వ్యక్తులా? ఎప్పుడైతే ఈ ఈ ఎలుమా లేకపోతే ఈ బరియేసు ఈ తిరుగుబాటు చేశాడో వెంటనే పౌలు రెచ్చిపోయాడు. చూడండి 9వ వచనంలో చూస్తాం. పౌలు మామూలుడా? ఒకప్పుడు సౌలు ఎలాంటి వాడు? ఎలాంటి వాడండి సౌలు? ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్టు పట్టి లాక్కెళ్ళిపోయేవాడు. అనేక మందిని చంపేస్తే ఆ చావు నా మీద వేసిండు అనేవాడు. ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి క్రైస్తవులందరినీ లాక్కొచ్చేద్దాం అనుకునేవాడు. ఇప్పుడు ఈ బరియేసు ఏ పాటి వాడు? ఎవరి ముందు? సౌలు ముందు ఏ పాటి వాడండి?
ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు సౌలు ఏమంటాడో చూడండి. 9వ వచనం, అందుకు పౌలు, అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే, అతన్ని తేరు చూసి, సమస్త కపటముతో సమస్త దుర్మార్గంతో నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీ ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టుట మానవా. ఏమంటున్నాడు పౌలు? ఏమని అన్నాడట? నేను చెప్తున్నాను చూడండి. ఏమని అంటున్నాడంటే, అపవాది కుమారుడా, దుర్మార్గుడా, దుర్మార్గంతో నిండిన వాడా, నీతికి విరోధి, నువ్వేం చేస్తున్నావంటే నీతి మార్గాలు ఏం చేస్తున్నావు? చెడగొడుతున్నావు. ఈరోజు లేదండి అలా చెడగొట్టే వాళ్ళు. సత్యం ఉంది చెప్పాలి, అసత్యం ఉంది. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. చీకటి వెలుగు ఎలాగైతే ఉందో, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే ఈ బర్యేసు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, గారిడి వాడు ఏం చేస్తున్నాడంటే, తిన్నని మార్గాలు, క్రమమైన మార్గాలు, బ్రతుకు మార్చుకుండే మార్గాన్ని, లేకపోతే దేవుని యొద్దకు వెళితే మోక్షం వచ్చే మార్గాన్ని ఏం చేస్తున్నాడట? చెడగొట్టేస్తున్నాడట. అందుకే పౌలు అన్నాడు, ఒరే ఆయన్ని మరి అనేక మాటలు అన్నాడు. ఏమన్నా తెలుసా? దుర్మార్గుడా, కపటంతో నిండిన వాడా, నీవు అపవాది కుమారుడా. మరి అపవాది కుమారుడే కదండి. అపవాదికి కుమారుడు ఎవరో? ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఎవరు కుమారులు? అపవాది. అపవాది కుమారులు ఏం చేస్తారు? మాయలు చేస్తారు. అపవాది కుమారులు ఏం చేస్తారు? మంత్రాలు చేస్తారు. అపవాది కుమారులు ఏం చేస్తారు? లేకపోతే రకరకాల భవిష్యత్తులను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఈరోజు నేను మరొక మాట చెప్పగలను. ఇలాంటి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలాంటి చేసిన వారి దగ్గరికి ఒకవేళ మనవి కూడా వెళితే, మనం కూడా అపవాదికి పిల్లలమే. ఎందుకంటే ఒకదాని పాత నిబంధన గ్రంథంలో సౌలు వెళ్ళాడు, సౌలు తీసాడు పక్కకి. ఈరోజు నేను అంటున్నాను, ఇలాంటివి చెల్లంగి, లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులు చెప్పేవారు, చెడుపులు, లేకపోతే గారిడి వాళ్ళు, మాయ చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళితే మనం కూడా దేవుని పిల్లలం కాదు. ఒక మాటలో చెప్తే మనం అపవాది పిల్లలము. హల్లెలూయా. ఇప్పుడు పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు తిన్నని మార్గాలు చెడగొడుతున్నావు, నువ్వు మంచి మార్గాలు చెడగొడుతున్నావు అని వెంటనే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడో తెలుసా? తన మీద చెయ్యేసి ఆ చెయ్యి మీదకెత్తి ఏమన్నాడో తెలుసా? నీవు కొద్ది కాలము చూపు చూడకుందుగాక అన్నాడు. వెంటనే కోల్పోయాయి. ఎవడు పోయండి? మంత్రాలు, చింతకాయలు, లేకపోతే చెడుపులు, ఇలాంటివి అన్నారు చూసారా? ఎప్పుడైతే పౌలు అక్కడికి వెళ్ళాడో, ఎప్పుడైతే బర్నబా అక్కడికి వెళ్ళారో, ఎప్పుడైతే వారు అసత్యాన్ని చూసి తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేసి చెయ్యి పైకెత్తి ప్రార్థన చేశారు, ఏమన్నా తెలుసా? ఇదిగో కొద్ది కాలం వీడు చూపు చూడకుందుగాక. గుడ్డితనం వచ్చేసింది. వెంటనే ఆయన తరపున ఉండే వాళ్ళందరూ కూడా, అధికారులు, మాయ చేత లేకపోతే మోసపోయిన వారందరూ కూడా ఇప్పుడు అపోస్తలుడైన పౌలును, బర్నబాను వెంబడించడం ప్రారంభించారు. హల్లెలూయా. 12వ వచనం చూస్తే, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఈరోజు ఎవరు గొప్పవారు? గారెలు చేయవారా? ఎవరు గొప్పవారు? అద్భుతాలు ఎవరు చేస్తారు? ఆశ్చర్య కార్యాలు ఎవరు చేస్తాడంటే దేవుడు చెయ్యాలి తప్ప మనుషులు ఎవరో చెయ్యలేరు. మనుషులు ఏదో చేస్తారని, మనుషులు ఏదో చేసేస్తారని, లేకపోతే మనసులు మార్చేస్తారని, లేకపోతే ఇల్లు పాడు చేస్తారని, ఎవరినైనా చంపేస్తారని మనం ఏదో చిల్లర పనులు చేసే వాడి దగ్గరికి వెళ్ళి అపవాది పిల్లలుగా ఉండడానికి వీలు లేదు. ఒక మాటలో చెప్పితే అందులో ఏమీ లేదు, అందులో ఏదో ఉందని వాళ్ళు భయపెట్టి జనాన్ని మోసగిస్తూ ఉంటారు. అక్కడికి వెళితే ఒకవేళ అలాంటి పనులు చేస్తే దేవుడికి వారు ఇష్టమైన వారు కాదు, వారి అపవాది సంబంధులు. హల్లెలూయా. భయం, భయం, భయం. 30,000 కట్టమంటే గడేస్తారు, భయం. 40,000 కట్టు, నీ దోషాలన్నీ తీసేస్తానంటే గడేస్తారు, భయం. 50,000 కట్టు, నీ ఇంట్లో ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకారాన్ని తొలగించేసి నేనేం చేస్తాను, నెమ్మదిస్తానంటే 50,000 కట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి? ఇలాంటి గారిడి బ్యాచ్, ఇలాంటి ఏలుమా చేసే పనికి, ఇలాంటి మంత్రాలు, చింతకాయలు ఇలా అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బలంగా నమ్మండి. వీటన్నిటికంటే గొప్పవాడు మనం ఆరాధన చేస్తున్న ప్రభువు. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని మాట చేత కలుగు చేసిన వాడు, నేల మట్టిని చేసి అవుట్ ఆఫ్ నథింగ్ ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఏది లేనప్పుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవాతి దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే, ఈరోజు మానవ జాతిని కలుగు చేసిన దేవాతి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకా మానవుడి మీద ఆధారపడితే, అలాంటి వాటికి భయపడితే మనము దేవుని పిల్లలము కాదు. ఈరోజు ఇలాంటి వారు ప్రారంభ సంఘములో ప్రారంభ బోధకులకు ఎదురవుతే వారి పని అంతమైపోయింది. వారి పని అక్కడతోటే. ఇలాంటి వారు ఎదుర్కొన్నప్పుడు వారి సత్యము నుండి లేదా అసత్యము నుండి సత్యానికి రావడానికి కూడా ఇష్టపడ్డారు. నేను అంటున్నాను, ఈరోజు మనము కూడా ఇలాంటి గారిడి వాళ్ళలాగే ఉండొచ్చు. మనము కూడా అంటే సత్యము నుండి అసత్యానికి తొలగించే వాళ్ళుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడూ కూడా గారిడి చేయవాడు మనం గమనిస్తే వాడు ఏం చేస్తున్నాడంటే నీతి మార్గాలు తిన్నని మార్గాలు ఏం చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు. ఇప్పుడు మనము కూడా మనల్ని అంటలేదా, మన గారిడి చెయ్యం, మంత్రాలు అలాంటివి రావు, అలాంటి పనులు మనం చెయ్యం, కానీ మనం సత్య మార్గంలో రానివ్వకుండా చేస్తున్నామా లేదా చెప్పాలి సంఘం. మనల్ని బట్టి అనేక మంది సత్య మార్గానికి వస్తున్నారా, రావట్లేదా? రావట్లేదు. కారణం ఏంటి? మనం కూడా తిన్నని మార్గాలు చెడగొడుతున్నాం. మనం కూడా తిన్నని మార్గాలు చెడగొట్టే లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. దేవుని పని పాడు చేయకూడదండి. దేవుని పనిని ఎప్పుడు కూడా కించపరచకూడదు. మన ప్రభువుని అంగీకరించామంటే ఈ తిన్నని మార్గం దుష్టులకు క్లియర్గా కనిపించాలి. ఈ తిన్నని మార్గం ఎప్పుడు కూడా అపవాదికి క్లియర్గా కనిపించాలి. ఈ దుష్టుడి ఈ తిన్నని నీతి మార్గం దుష్టులకి అర్థం అవ్వాలి. ఇది మంచి మార్గమురా, ఇది నీతి మార్గం. ఈ మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు వీళ్ళు ఇలా నిబద్ధత కలిగి ఉంటారు, ఆచారాలు ఉండవు, సాంప్రదాయాలు ఉండవు, లేకపోతే రకరకాలుగా మనం చేస్తున్న మూఢనమ్మకాలు వీళ్ళలో ఉండవు. వీళ్ళు వెలుగు సంబంధులుగా సత్యాన్ని మాట్లాడతారు, వీళ్ళు సత్యంలో నడుస్తారు అనే సాక్ష్యాన్ని మనం చూపించాలి. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు మనలో ఉండాలి అంటే, దేవుడు మన ద్వారా అద్భుతం చేయాలంటే, దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయాలంటే మనం తిన్నని మార్గాల్లో ఉంటేనే తప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో చూడం. సంఘానికి రావచ్చు, కార్యాలన్నీ చేయొచ్చు, కానీ దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే, దేవుడి అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే తిన్నని మార్గాల్లో నడిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈరోజు నేను అంటున్నాను ప్రియులరా, దేవునికి వాక్యాన్ని వింటున్న నీవు నేను మరి అనేక మంది ఆశ్చర్యపడ్డారట, ఆయన బోధలు విని ఆశ్చర్యపడ్డారట. దేవుడు మరి వారి ద్వారా మాట్లాడుతున్నప్పుడు సత్యాన్ని గుర్తించారు వాళ్ళు. చాలా మంది మోసపోయిన వారందరూ కూడా సత్యాన్ని గుర్తించారు. ఈరోజు నేను అంటున్నాను, మన ద్వారా కూడా సత్యాన్ని అనేక మంది గుర్తించుదురుగాక. హల్లెలూయా. వాళ్ళు చూస్తున్నప్పుడు, మన క్రియలు చూస్తున్నప్పుడు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడి చూస్తున్నప్పుడు, అవును మీరు చేస్తున్న భక్తి నిజమైంది, మీరు చేస్తున్న ఆరాధన గొప్పది, మీరు ఆరాధన చేస్తున్న దేవుడు గొప్పవాడు అనే టెస్టిమనీ, గొప్ప సాక్ష్యం మనం పొందుకోవాలి. పొందుకోవాలంటే మనము వంకరి త్రావలు విడిచిపెట్టి తిన్నని మార్గాల్లో ఖచ్చితంగా మనము నడవాలి. హల్లెలూయా. కొంతమంది ఏదో భయంతో గారిడి వాడి దగ్గరికి, లేకపోతే ఇలాంటి మోసం చేసే వాడి దగ్గరికి వెళ్తారు. నేను అంటున్నాను, భయంతో వెళ్తారు. ఏదో తన జీవితంలో ఏలుబడి చేస్తుంది, ఏదో ఏలుబడి చేస్తుందని వెళ్తారు. సమయం వేస్ట్ అయిపోతుంది, ధనం వేస్ట్ అయిపోతుంది. ఈరోజు నేను అంటున్నాను, అలా భయపడి వెళ్ళి ఈరోజు నువ్వేమన్నా ఎక్కువ కాలం జీవిస్తున్నావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేసుకొని డబ్బులు పోగొట్టుకుంటున్నావు కదా, నీవేమన్నా జీవితాంతం ఉంటావా? నువ్వేమన్నా జీవితాంతం ఉండగలుగుతున్నావా? లేదు కదా. ప్రతి ఒక్కరూ కూడా, నేను ఒక మాట అంటాను, అలా మంత్రాలు చేసేవాడు కూడా ఓ రోజు ఏమైపోతాడు, చనిపోతాడా లేదా? ఏదో బ్రతుకు దేరి కోసం అది ఇది అంటుంటే వాళ్ళ దగ్గరికి పరిగెట్టడానికి వీలు లేదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, అలాంటి మనసు కలిగి అలాంటి చోట్లకి వెళితే మనము దేవుని పిల్లలము కాదు. సంఘానికి మనం రావచ్చు, నన్ను మాయ చేయొచ్చు, నేను మిమ్మల్ని మాయ చేయొచ్చు, కానీ దేవుడు అలాంటి వారికి అస్సలు ఇష్టం లేదు. బైబిల్ అంతా చదవండి, అలాంటి వారు దుష్టులతో సమానం. హల్లెలూయా. దుష్టులతో సమానం. వారి ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు.
వారు ఎన్ని కార్యాలు చేసిన దేవుడండు. అందుకే నేను ప్రేమగా మీకు చెప్తున్నాను, ఇలాంటి జోలికి వెళ్ళకండి. ప్రారంభ శతాబ్దంలో ఇలాంటి వారందరూ కూడా కనుమరుగైపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, వీడింతవరకు మనల్ని మాయ చేశాడురా, పౌలు బర్నబా చేస్తుందే నిజమైంది, ఈ దేవుడే గొప్పవాడని అసత్యము నుండి సత్యములోకి చాలా మంది వచ్చారు. ఈరోజు మనము కూడా సత్యంలో ఉన్నాం. అసత్యంలో నడవకుండా సత్య మార్గంలో మన ప్రయాణం చేస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ఒకసారి 9వ అధ్యాయం 15వ వచనం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించును, నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరి కోసం చెప్తున్న మాట? ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్న సౌలు కోసం చెప్తున్న మాట. ఏమంటున్నాడో తెలిసి, ఇప్పుడు ఆయన నేను ప్రత్యేకపరుచుకున్నాను, ఇప్పుడు ఈయన ఎక్కడికి పంపిస్తానో తెలుసా? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామము గురించి ప్రకటించడమే కాదు, నా నామం కోసం దెబ్బలు కూడా తింటాడు. ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు 12వ వచనం 13వ అధ్యాయం చదివితే, అంతట అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుడు సౌలుని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఘనమైన వారిని, గొప్ప గొప్ప రాజులను, గొప్ప గొప్ప అధికారులను, అన్యులను ప్రత్యేకపరచడానికి సౌలుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు జరిగిందా లేదా? ఒకప్పుడు దేవుడు మాట్లాడాడు, ఎందుకు నేను పిలుస్తున్నానో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన ప్రకటిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు అధిపతులు, అధికారులు కూడా దేవుని బోధకు ఆశ్చర్యపడి ఆయన తట్టు తిరుగుతున్నారట. హల్లెలూయా. కనుక మనమందరం ప్రభు వారము, ప్రభుకు సంబంధించిన వారం, ప్రభు ప్రభు కార్యాలు చేయవలసిన వారం, ప్రభు కోసం జీవించవలసిన వారం, మనము వెలుగు సంబంధులం, సత్యంలో నడవలసిన వారము గనుక ఈరోజు మన ద్వారా దేవుని నామము గణపరచబడాలి. ఒకవేళ దుష్ట కార్యాలు, లేకపోతే ఇలాంటి కరుణ పిశాచులు కలిగిన వారి దగ్గర మన సమయాన్ని, మన టైంని, మన ధనాన్ని, లేకపోతే మన ఆలోచనలు పాడు చేసుకుంటే, ఇదిగో ప్రభు వైపు చూడు, ప్రభుకి భయపడు, ప్రభుకి విధేయత చూపించు. ప్రభువే నీ పక్షాన్ని ఉంటే ఎంతమంది వ్యతిరేకులు ఉన్న విజయమో నీదే. అందుకే దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకు ఒకవేళ మోహరించినను, లేదా నా మీదకి వచ్చినను నేను భయపడను. ఒక్కడొక్క మాట అంటే చాలు, ఒరే రేపు ఉండవరా నువ్వు, నీ ఎంత చూస్తానరా, నరికేస్తానరా అంటే మనం పడుకుంటావా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? చుట్టూ శత్రువులే, 10,000 మంది నా మీదకి వచ్చినా ఐ విల్ నాట్ ఫియర్, నేను భయపడను. ఎంత ధైర్యం! ఎంత ధైర్యం ఎలా వచ్చేసింది ఆయనకి? అందరికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. మన దేవుడు మనతో ఉండగా ఎవ్వడు ఏమి చేసేది లేదు. ఒక్క వెంట్రుక కూడా నేలకు పడదు. ఎవరుంటే? దేవుడు మనతో ఉంటే. అందుకే దేవుడు మనలో ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవుడి యొక్క గైడెన్స్తో, దేవుడి యొక్క నడిపింపుతో మనం ముందుకు వెళ్ళాలి. ఏసే ప్రతి అడుగు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ స్థలానికి వెళ్ళకు, ఇదిగో నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు, ఇలా చేయడం మంచిది కాదు. వెంటనే లోబడిపోండి. వెంటనే మన విధేయత చూపించాలి. దేవుడు మాట్లాడేటప్పుడు లోబడితే మనము కొన్ని శిక్షలకు దూరం అయిపోతాం, మనం దేవునికి దగ్గర అవుతాం, దేవుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఏ విధము చేతనైనను క్రైస్తవ్యము ద్వారా, క్రీస్తుని అంగీకరిస్తున్న మన ద్వారా క్రీస్తు నామము ఘనపరచబడాలి తప్ప, మనం చేస్తున్న ఈ చిన్న చిన్న పనులు బట్టి దేవుని నామము దూషింపబడకూడదు. దేవుడి యొక్క మాటలు మన జీవితంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.